హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఆ దుర్గాదేవి వల్ల అందరం కూడా శుభ్రంగా ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, నా ప్రతి శుక్రవారం పూజ విధానం ఇలా ఉంటుంది. మీ అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటాను. ఫ్రెండ్స్, నేను నైవేద్యం ప్రిపేర్ చేస్తాను. నా నైవేద్యం ఇట్లా ఉంటుందండి. నేను ఎప్పుడు ప్రతి శుక్రవారం కూడా నైవేద్యం చేసే విధానం ఇది. ఇట్లా చేసి నేను పెడతాను ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఏంటంటే, దుర్గమ్మ నమ్మిన వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడే వాళ్ళే, కానీ ఎవరు కూడా అమ్మను మొక్కితే ఏమైందని అనుకోకండి. మనకు ఒక్క చోటు కాకపోతే ఒక చోటైనా తావ కలిగిస్తుంది. నాకైతే నమ్మకం, నేను అమ్మని నమ్మినాను కాబట్టి, నేనన్నీ నమ్ముతాను కాబట్టి మీకు కూడా చెప్తాను ఫ్రెండ్స్. తర్వాత అమ్మ లేదు అనే మాట అనుకోకండి. అమ్మ లేదని ఒక ఇది ఎక్కడైనా ఆ సందర్భం మనకు చూపెడుతుంది, ఎందుకు నేను లేను అనేసి. ఎప్పుడు కూడా ఆ తల్లిని నమ్మి మనం ఒక అడుగు ముందేసినా మన వెనక ఆ తల్లి మనకి వెనక తప్పకుండా వస్తుంది. నేనైతే ప్రతి శుక్రవారం పూజా విధానం ఇట్లా చేసుకుంటాను. నా ఎంత బాగున్నా లేకపోయినా నాకు తోచినంత పెట్టి నా పూజా విధానం ఇలా చేస్తాను. ఎవరైనా ఈ అమ్మ వచ్చిన తర్వాత కంపల్సరీ చేసే చెయ్యాలి, మరి తప్పదు. ఎట్లయినా లేచి మన పని మనం చేయాలి. ఏది చేయకపోయినా కాదు కాబట్టి ఓపిక తెచ్చుకొని చేయాలి. తర్వాత ఏలకాలంలా చేయకూడదు దుర్గమ్మని. అన్ని రూపాలు కూడా తల్లి, అన్ని దగ్గరలో అమ్మ ఎలాగ ఉండదు. అమ్మ చూడు, ఒక్కొక్క దగ్గర అమ్మ కూడా కాశీనాక పిల్లల దగ్గరే ఉండని పరిస్థితులు ఉన్నాయి. అలాగే కాబట్టి మనకు కూడా ఆ మహాశక్తి మనకు కూడా చూడలేక అన్ని జిల్లాలకు కూడా అన్నిటి దగ్గర కూడా ఆ అమ్మ వచ్చేవి ఉండలేక అక్క చెల్లెళ్ళు ద్వారాన అలాగా ఉబ్బగించింది అన్నమాట. ప్రతి శక్తిలో ఆ అమ్మే. కాకపోతే 177 అమ్మలు అలాగా ఆ అమ్మ పేరు పెట్టుకొని ఒకటే తల్లి. కాకపోతే అన్ని దగ్గరలో ఆ అమ్మ వెలిసి అందరూ వల్ల పూజలు అందుకుంటుంది. అలాంటప్పుడు మనము కూడా ఆ తల్లిని చాలా గౌరవం ఇవ్వాలి. మన అమ్మకి ఎంత మనం ఇస్తామో విలువ అంతక డబల్ ఇవ్వాలి ఆ తల్లిని. అంతేగాని కించపరచకూడదు. వాళ్ళు వీళ్ళు అంత అనేసి లేదు అనుకోకండి. లేదు అనే రోజు ఉన్నాను అని చూపెడతారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరో చేస్తారు అనేసి మనం కూడా ఏలాకంలో చేయకూడదు. ఏదో తెలిసి తెలియని వాళ్ళు తప్పులు చేస్తారు. ఆ తప్పు మనము మళ్ళీ తిరిగి రివర్స్ చేయకూడదు. ఎవరు తప్పు వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు చేసినారని మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది ఫ్రెండ్స్? కొన్ని పూజా విధానం, దేవుడి విధానం తెలుసు, కానీ బాగా దేవుడు వచ్చిన వాళ్ళు మాకు వస్తుందని ఎవ్వరూ చెప్పుకోరు ఫ్రెండ్స్. చెప్పుకొని యూట్యూబ్ ముంగటికి రావాలని ఎవ్వరూ అనుకోరు. కానీ కాకపోతే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినాను కాబట్టి కొన్ని నేను ఆ ఛానల్లో కొన్ని చూస్తాను దేవుడి విధానం గురించి. కొంతమంది ఏదో ఎగతాళి చేస్తారు. అట్లా చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మ మనకు చెప్పు రాదు. మీరు మన అమ్మ మనకు కాసిన తల్లి తప్పు ఉంటే కొట్టేసి చెప్తుంది, అట్లా కాదు ఇట్లా చేయండి అని. అలాగే
మన దేవుడు కూడా మహా తల్లి కూడా చెప్పేసి మనకు చెప్పదు. ఏ ఏ ఇంట్లోనూ కూడా ఆ అమ్మ వస్తుంది, అట్లా వస్తుంది అనమాట. అట్లా వచ్చినప్పుడు మనకు చెప్పు రాదు. అమ్మ అయితే చెప్పు వస్తుంది, మహా తల్లి చెప్పు రాదు. ఏ వైపులో మనకు బాధ పెడుతుందో చెప్పలేము. అలాంటివన్నీ తట్టుకోవాలంటే చాలా రిస్క్ అనమాట. ఆ రిస్క్ అయినది కాబట్టి తెలియని వాళ్ళు అమ్మని కించపరచకండి. అందరూ కూడా పూజించిన వాళ్ళు పూజించండి. మాకు ఆ పూజతో మాకేమి ఇది లేదన్న వాళ్ళు మీ దేవుళ్ళతో మీరు సరిపెట్టుకోండి. అంతేగాని తల్లిని కించపరిచి ఎలా కాలం చేయకండి. మహా తల్లి కళ్ళు తెరిసిందంతే ఎవ్వరం కూడా తట్టుకోలేము. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తల్లిని అమ్మని ఎంత విలువిస్తామో దేవుడిని కూడా మనం అంతే విలువ ఇవ్వాలండి. నాకు తెలిసింది చెప్పినాను. వస్తుంది కదా అనేసి దేనిపోయిన మాటలు చెప్పకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ కూడా శుభ్రంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఆ దుర్గమ్మ ఆశీసే వాళ్ళు అన్నీ మీ అందరికి కూడా నా ఫ్రెండ్స్కి మొత్తంకి ఉండాలి. అందరికి కూడా ఆ తల్లి ఆదర్శనం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మని ఆదర్శించండి. కొలిసిన వాళ్ళల్లో తల్లి భక్తులయ్యి మంచిగా వర్దల్లండి. నా అనే మనుషులకల్లా అందరికీ మంచిగా చూడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. మీరు కూడా ఆ తల్లిని నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మర్చిపోకండి. తెలియని వాళ్ళకి తెలిపిస్తుంది ఆమె. మాకు లేదు, మేము ఎలా కాలం చేస్తామన్న వాళ్ళకి ఉన్నాము అన్ని లెక్కల్లో పోతుంది, తెలిపిస్తుంది కూడా. అది మనం చెప్పక్కర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంతకంట ఏ మాటలు కూడా నేను చెప్పదలుచుకోలేదు. నాకు తెలిసిన తోషిని చెప్పినాను. మీ అందరూ కూడా దేవుడి విషయంలో ఎలా కాలం చేసుకోకండి. ఓటీపీలోన మనము దేవుడు వచ్చిందని ఎవరో ఒక డబ్బులు కాశపడిన వాళ్ళు ఏదో చేసుకుంటారు. వాళ్ళతో మనకేం పని లేదు. ఈ రోజుల్లో డబ్బు ధనం శాశ్వతం కాదు. మంచి మనసు ఉండాలి, గౌరవం ఉండాలి. 10 మందిలో వెళ్ళామంటే మనకి పాత చీర కట్టుకున్న, పట్టు చీర కట్టుకుని చేతులు ఎత్తి దండం పెట్టినట్టుగా ఉండాలి. కానీ ఆమె వస్తుంది అమ్మో అన్నట్టుగా ఉండకూడదు ఫ్రెండ్స్. అలాగే మనకి 10 మంది దగ్గర మంచితనం కావాలి. కానీ డబ్బు ధనం ఇదేముంది, ఈరోజు వస్తుంది రేపు పోతుంది. మనం సంపాదించుకుంటాం, గౌరవం సంపాదించుకోలేం కదా. అలాంటిది ఎవరో డబ్బులు కాశపడి ఎవరో చేసిన పని మనం కూడా చేయకూడదు. దేవుడు ముఖ్యంగా దేవుడి విషయంలో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకు మనకి ఇవి లైకులు, సబ్స్క్రైజులు అవి వస్తాయని మనం అనుకుంటాం. కానీ దేవుడు వచ్చే విధానం మనకు చెప్పదు. ఆ చూసిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు. అంతకంటే మీకు చెప్పాలని అనుకోవడం కూడా నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వయసుని పిల్లలు, చిన్న పిల్లలు అందరూ చేస్తాండ్రు కాబట్టి నేను చెప్పినాను. నాకు తోచిన చెప్పినాను. అది మార్చుకుంటే మంచిదే. లేదు దేవుడే కదా మనకి ఏందంటే నేను ఇంకేం చెప్పలేను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.